వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ రోజైతే ఒక మంచి సింపుల్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మీకు ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తా. మీకు 100% అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోని ముందుగా అయితే చూసేసేయచ్చు. ఎందుకు చూసేయచ్చు అంటే నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్గా ఉంటేనే వీడియో చేస్తాను కాబట్టి. ఇంక ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసాను అనమాట. అంటే ఈరోజు నేను ఈవినింగ్ టైం ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వ్లాగ్. అయితే నేను ఈవినింగ్ అయితే కర్రీ అయితే ఏం లేకుండే, అందుకని చెప్పేసి రైస్ అయితే వండిన. ఇంకా నాకు పిల్లలు ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఇష్టంగా తింటారు. ఇక బయట దానికంటే కూడా మనం ఇంట్లో చేసి పెట్టింది పిల్లలకి హెల్దీ కదా. మ్యాక్సిమం ఏంటంటే పిల్లలకి నేను హెల్దీ ఫుడ్డే పెట్టడానికి ట్రై చేస్తుంటా అనమాట. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఒక మదర్గా. కాబట్టి నేను మ్యాక్సిమం వాళ్ళకి హెల్దీ ఫుడ్, బయట ఫుడ్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 80% వరకు నేను బయట ఫుడ్ అయితే పెట్టను, ఇంట్లోనే రెడీ చేసి పెడతాను. మీరు కూడా మీ పిల్లలకి కంపల్సరిగా ఏ ఫుడ్ అయినా ఇంట్లో తయారు చేసి పెట్టండి. ఎందుకంటే వాళ్ళు హెల్దీగా ఉండడమే మనకు ముఖ్యం. అంటే అది మన చేతిలోనే ఉంటుంది. మనం ఎంత మంచి ఫుడ్ పెడతామో వాళ్ళు ఎదిగే కొద్దీ అంత ఆరోగ్యంగా అయితే ఉంటారనమాట. ఇంక ఇక్కడ నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇది ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఒకసారి కావాలంటే మీరు చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకెక్కడైతే నేను టమాటా కేచప్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా అది ఎగ్ రైస్లో ఈ టమాటా కేచప్ కలుపుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ నేనైతే ఇంకా మా పండుకైతే ఈ రైస్ అయితే తినిపిస్తున్నాను. ఇంకా పండు అయితే తిని టేస్ట్ అయితే బాగుందని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ విషయం అయితే చెప్తా అని చెప్పాను కదా. మనకి ఇప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఫేస్ మీద చాలామందికి ఎక్కువ మోటాలు అవి వస్తుంటాయి కదా. అవన్నీ పోవడానికి మీకు ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తున్నా. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. 100% రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఇది కంటిన్యూగా ఒక 1 మంత్ యూజ్ చేయాలి. అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది. అయితే నేనేంటంటే నేను యూజ్ చేస్తాను, కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేయను అనమాట. పొద్దున్నే నాకు అది తాగాలంటే చాలా కష్టం. అయితే ఈ రెమెడీ కోసం మీరు ఫస్ట్ అయితే ఉసిరికాయ తీసుకున్నాను. ఉసిరికాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లము, కొంచెం కరివేపాకు వేసేసి ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. మనకు మెత్తగా మిక్సీ వేసుకున్నప్పుడు అది ఒక జ్యూస్ లాగా అయితే మనకు వస్తుంది అనమాట. దాన్ని ఇప్పుడు మనం మిక్సీలోంచి తీసుకొని మొత్తం ఇలా వడకట్టేసుకోవాలి. ఎందుకంటే అలానే కనుక మనం వేసేసాం అనుకోండి దాంట్లో పిప్పంతా ఉండిపోతుంది, ఇంకా మనకు అవుతుంది అనమాట. దాన్ని తాగడానికి ఒగరొగరు ఉంటుంది. మనకు ఉసిరిగా ఎలా ఉంటుంది, కొంచెం ఒగరొగరుగా పుల్లగా ఉంటుంది కదా, అంతది మనం అది తినలేమన్నమాట. డైరెక్ట్గా అది తాగలేము. అందుకని చెప్పి జ్యూస్ని అయితే మొత్తం ఇలా వడకట్టేసుకోవాలి. నేను ఇక్కడైతే దీన్ని అయితే చూడండి జార్లో వేసి మంచిగా ఒక గంటలో వేసి అయితే వడకట్టేసాను. వడకట్టేసిన తర్వాత మనకి ఇది ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్లో దీన్ని అంతటిని ఇలా మనకి మొత్తం గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఎందుకంటే ఉసిరికాయ, కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వేసాం కదా, టేస్ట్ కోసం అనమాట. అల్లం అనేది మనకి టేస్ట్ కోసం వేస్తాము, బాగుంటుంది. ఇంకా కరివేపాకు మనకి హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా ఉసిరికాయ మనకు ఫేస్కి, హెయిర్కి రెండింటికి యూజ్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ ఐస్ క్యూబ్స్లో మొత్తం పోసుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు అదైతే ఐస్ క్యూబ్స్ లాగా తయారైపోతుంది. ఇంక ఇక్కడైతే నేను నిన్న చాక్లెట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పిల్లల కోసం అని చెప్పేసి, వాళ్ళు ఏం చేసారు, సగం తిని చాక్లెట్ని అయితే దాంట్లో పెట్టేశారు. నాకు మామూలుగానే చాక్లెట్లు అంటే మస్తు ఇష్టము. ఇంకా చూసిన తర్వాత తినకుండా ఉంటామా, తినేసాను అనమాట. ఇంక ఇక్కడ ఈవినింగ్ ఖచ్చితంగా పాలైతే తాగుతామండి. మా హస్బెండ్ ఎక్కువ తాగరు కానీ నేను, పిల్లలు కంపల్సరీ తాగుతాం. పిల్లలు కూడా కొంచెం తక్కువనే తాగుతారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళు తాగుతుంటారు. నేను రెగ్యులర్గా ఇస్తాను కానీ వాళ్ళే వద్దని తాగరనమాట. కానీ నేనైతే మిల్క్ కంపల్సరీ డైలీ తాగుతా. ఎందుకంటే నాకు అది అసలు ఆ పాలు తాగకపోతే ఏదో ఒకటి పోయినట్టు ఉంటుంది. అందుకని డైలీ ఖచ్చితంగా పాలైతే తాగుతాను. ఇంకా మనకి ఇది మార్నింగ్ అనమాట. మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసాం కదా, మార్నింగ్ కల్లా చూసారా ఎలా
క్యూబ్స్ ఎలా వచ్చాయో ఇంకా వీటిని ఒక 3 మనం గ్లాస్లోకి తీసుకొని కొంచెం హాట్ వాటర్ పోసేయాలన్నమాట. దీంట్లో చల్లటి వాటర్ పోసుకోవద్దు. కొంచెం గోరువెచ్చటి నీటిని మనం పోసి ఇలా కలిపేసుకొని దీంట్లోకి కొంచెం నిమ్మరసము కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే ఇలాగే తాగేయచ్చు. ఫస్ట్ డే మనం ఖచ్చితంగా తాగలేము, ఎందుకంటే కొద్దిగా ఒగరొగరగా ఒక లాగుంటుంది. కానీ అలవాటు చేసుకొని తాగితే మాత్రం హెల్త్కి, హెయిర్కి అండ్ ఫేస్కి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా రిజల్ట్ ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళొచ్చేటప్పుడు ఇంట్లో కొంచెం సామాన్ అయిపోయినాయి అనమాట. అవన్నీ కూడా తీసుకొని వచ్చి అవన్నీ నేనైతే సర్దుతున్నా. చూస్తున్నారు కదా, నేను ఒక పక్కన అవన్నీ సర్దుతుంటే ఓ పక్కన మా హస్బెండ్ అయితే పుట్నాలు పెట్టుకొని తినేస్తున్నాడు. మ్యాక్సిమం నేను ఇంట్లో సరుకులన్నీ మంత్లీ ఒక్కసారి తీసుకొచ్చుకుంటా, ఎందుకంటే మనకి అట్లా ఒక్కసారి తెచ్చుకుంటేనే హాట్ వస్తాయి. అంటే సామాన్ ఇట్లా మనకి తొందరగా అయిపోవు అనమాట. మనం అప్పటికప్పుడే ఓ పావు కేజీ తెచ్చుకుంటే ఎన్నో రోజులు రాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను చక్కెర తీసుకొస్తాను. విడిగా ఎప్పుడైనా ఒక కేజీ కానీ హాఫ్ కేజీ కానీ చక్కెర తీసుకొచ్చానంటే మీరు నమ్మరు, 3 days 4 daysకి అయిపోతుంది. అసలు ఏం వాడతామో అర్థం కాదు కానీ అయిపోతుంది. అదే నేను నెలకు ఒకసారి 2.5 kgs కనుక షుగర్ తీసుకొస్తే నెల మొత్తం వచ్చేస్తుంది అనమాట. నెలకు మొత్తం వచ్చి కొంచెం ఎక్స్ట్రా కూడా వస్తుంది. అంటే ఏంటంటే మనం సింగిల్గా కేజీ హాఫ్ కేజీ తెచ్చుకున్నప్పుడు మనకి ఎట్లనైనా రావు సామాన్ ఏమైనా, అది షుగరే కానివ్వండి, పప్పులే కానివ్వండి, ఉప్పులే కానీ ఏవైనా. అందుకని చెప్పి నేనైతే మంత్లీ ఒకసారి తీసుకొచ్చుకుంటా. అది కూడా నేను హోల్సేల్ షాప్లో తీసుకొస్తాను కదా, హోల్సేల్ షాప్లో తీసుకొస్తాను కాబట్టి నాకు ప్రైస్ ఇట్లా కొంచెం డిఫరెంట్ వస్తుంది అనమాట. మనం మామూలుగా రెగ్యులర్గా తెచ్చుకునేదానికి మనం హోల్సేల్ షాప్లో తెచ్చుకునేదానికి కొంచెం రేట్ డిఫరెంట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంట్లో ఆడవాళ్ళమే కదా, మనం మనీ సేవ్ చేయాలంటే సంపాదించడం ఎంత ఇంపార్టెంటో మనీని సేవ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సేవ్ చేయలేకపోతే, నిజంగా చెప్తున్నా, మనం కనుక ఉన్న టైంలో మనీ మనకు వస్తున్నప్పుడు మనం దాన్ని సేవ్ చేయలేకపోతే మనకు ఒక 5,000 కాదు 1,000 రూపాయలు అవసరమైన ఎవ్వరు ఇచ్చేటోళ్ళు ఉండరు. కాబట్టి మనీ సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేడీస్గా మన చేతిలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మనమే కదా అన్నీ చూసుకుంటుంటాము. సామానైనా సరుకులైనా అన్ని ఖర్చులు మనకే ఉంటాయి. కాబట్టి కొంచెం చూసి మనం ఇది చేసామనుకోండి, వచ్చే దాంతోనే అడ్జస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ అనుభవంతో చెప్తున్నా. నా వయసు అంత పెద్దది కాకపోవచ్చు కానీ ఇలాంటివన్నీ నిజంగా నేనైతే అనుభవించున్నా అనమాట. మనకు ₹1 అప్పు కావద్దు, ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి సంతోషంగా ఉండాలంటే కంపల్సరీ మనీని అయితే సేవ్ చేయాలి. ఇట్లా ఒక్క దాంట్లోనే కాదు, కొన్ని మన చేతిలో ఉండే వాటిలో ఖచ్చితంగా మనమైతే చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.